బాగున్నారా? ఏ సౌండ్ లేదు, బాగున్నాం బాగాలేదని ఎవరు చెప్పట్లేదు. బాగున్నారా? మరి అందరూ కూడా వాగ్దానాలు తీసుకున్నారా? ఏది తీసుకున్నా చూపిండి ఒకసారి. అంటే మీరేం తీసుకోలేదు, రక్షణ తీసుకున్నారా? అంటే విద్యార్థులకు అనుకున్నాం. ఏది చూపిండి ఒకసారి వాగ్దానాలు. ఎందుకని అంటే ఫస్ట్ తారీఖే తీసుకోవాలని చూపిండి ఒకసారి. చదవక్కర్లేదు కానీ ఇదేంటి చెప్పండి అసలు. ఇది చాలా మంది అనుకుంటారు ఒక పేపర్ ముక్క, చాలా మంది అనుకుంటారు లేకపోతే ఒక కాగితం మీద రాసిన ఒక 10 రూపాయలు 60 రూపాయలది ఒక కాగితం అని. నేను ఒక విషయం చూడండి, ఇదేంటి తెలుసా? దేవుని వాక్కు. ఇదేంటిది? దేవుని వాక్కు. ఈ వాక్కు చేత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఈ సృష్టిని శాసించింది ఈ వాక్యే, ఈ సృష్టిని నడిపించేది ఈ వాక్యే. నిజం, ప్రపంచాన్ని తలక్రిందులుగా మార్చగలిగేది ఈ వాక్యే. ఈ వాక్కును పట్టుకుని రాజ్యాల్ని రాజుల్ని కదిలించేశారు ప్రవక్త తెలుసా? ఆ ప్రవక్తలు పలికిన ఈ మాటల్ని ఆ దేవుడు స్థిరపరిచాడు కూడా. ఏంటిది? ఈ వాక్కు, ఈ మాటే. మీరు అనుకున్నారు ఇది కేవలం ఒక మాట అని, లేకపోతే కేవలం ఒక వాక్య భాగం అని. కానీ మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? ఇది సృష్టిని శాసిస్తుంది, ఇది సృష్టిని నడిపిస్తుంది, ఇది సృష్టిలో ఉన్న ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తుంది, ఇది రాజ్యాన్ని కదిలిస్తుంది, రాజుల్ని భయపెట్టింది, రాజుల్ని కూల్చింది, సాతాను సమూహాన్ని కూల్చింది, ఎండిపోయిన ఎముకల్లో లోయల్లో నీటి ప్రవాహాన్ని పుట్టించింది, ఆ ఎండిపోయిన ఎముకలకి జీవాన్ని ఇచ్చింది. ఏంటిది? ఈ వాక్కు. నువ్వు నేను పట్టుకున్నటువంటి కేవలం ఈ పేపర్ ముక్కే. కానీ ఈ పేపర్ ముక్క, ఈ పేపర్లో ఉంటే వాక్యానికి విలువ ఉండదు. కానీ అది నీ నోటిలో, నీ హృదయంలో ఉంటే మాత్రం నువ్వు పలికితే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రవచిస్తుంటే అద్భుతాలు జరుగుతాయి. తెలుసా? నువ్వు ఈ వాక్కు కనుక నీలో ఉంటే నువ్వే ఒక దైవంగా మారిపోతావు, నువ్వే ఒక దేవుని వాక్కుగా మారిపోతావు. తెలుసా? ఇది నీ చేతిలో ఉండకూడదు, ఇది నువ్వు పట్టుకుని ఉండకూడదు. ఇది ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి, నీ లోపల ఉండాలి. నిజం చెప్తున్నాను. ఎందుకు తెలుసా? ఈ వాక్యం మండిస్తుంది. తెలుసా? దేవుడు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు వారి హృదయాలు ఏమైపోయినాయి? మండిపోయినాయి. ఇరిమియా గ్రంథం 23:29 అంటాడు, ఈ వాక్యం శుద్ధి వంటిది, ఎలాంటి హృదయాలైనా బద్దలు చేసేస్తుంది. ఈ వాక్యం అగ్ని లాంటిది, ఎలాంటి చెత్త ఉన్న హృదయంలో, ఎలాంటి పాపపు క్రియలున్నా ఈ అగ్ని లాంటి వాక్యం ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాం? కేవలం ఏదో ఈ వాక్యము, ఏదో వాగ్దానము, ఏదో తీసుకోవాలి కదా, ఏదో తీసుకుంటే అయిపోతుంది కానీ తీసేసుకున్నాం. కానీ ఇది వాక్యము, పేపర్ మీద రాసిన వాక్యం కాదు, కానీ ఇది శక్తి కలిగిన 2 అంచులు గల ఖడ్గం. ఈ వాక్యం ఉంటే ప్రతిరోజు సైతాన్ని జయించవచ్చు, ఈ వాక్యం ఉంటే ప్రతిరోజు వచ్చే శోధనలు జయించవచ్చు, ఈ వాక్యం ఉంటే ప్రతిరోజు నీ జీవితంలో జయ జీవితం అయిపోద్ది. ఈ వాక్యం ఉంటే నీ బ్రతుకు, నీ పరిస్థితి, నీ స్థితి, నీ గతి ప్రతిదీ మారిపోద్ది. ఈ వాక్కులో శక్తి ఉంది, ఈ వాక్కులో బలం ఉంది, ఈ వాక్కులో సమస్తము చేయగలిగిన అభిషేకం ఉంది. ఏంటిది? పట్టుకున్నా. ఇది నిష్ఫలం కాదు తెలుసా? ఇది నిష్ఫలంగా వెనక్కి మళ్ళా తెలుసా? లూకాసు వార్త చెప్పబడుతుంది, దేవుని వాక్యం అంట నిష్ఫలం కాదంట, ఇది నిష్ఫలంగా వెనక్కి వెళ్ళదంట. ఒకవేళ నువ్వు ఏ రీతిగా తీసుకుంటావు, ఎందుకు తీసుకుంటావు, ఎలా తీసుకుంటావు నాకే తెలియదు. కానీ ఒకవేళ ఈ వాగ్దానం కానీ నీ చేతిలోకి వస్తే, నువ్వు చనిపోయేలోపు ఈ వాక్య వాగ్దానం నెరవేర్చబడింది. నీ చేతిలోకి వచ్చి నీ వాక్యం అనేది నిష్ఫలం కాదు. ఎందుకు? ఇది ఏంటి తెలుసా? దేవుని వాక్యం. అది 2 అంచులు గల ఖడ్గం కంటే వాడికలైన వాక్యం. ఇది బలము కలిగింది. ఇది ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతులైనా మార్చగలిగింది ఈ వాక్యం. ఈ వాక్యం నీ చేతిలో ఉంటాం కాదు. ఈ వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఈరోజు నీ హృదయంలో, నీ నోట్లో ఉండాలి. నువ్వు మాట్లాడగలగా తెలుసా? రాజ్యాలు కట్టొచ్చు, రాజ్యాలనే కూర్చొచ్చి ఈ వాక్కు చేత. అంత బలమైన శక్తి గలది ఈ వాక్కు ఉంది. నిజం. అయితే ఈ వాగ్దానం మనందరం తీసుకున్నాం, ప్రతి సంవత్సరం తీసుకుంటాం, దీంట్లో కొత్త ఏం లేదు. కానీ ఈ వాగ్దానం తీసుకున్న మనము ఈ వాగ్దానం నెరవేర్చబడేదాకా, ఈ వాగ్దానం మన జీవితంలో జరిగేదాకా ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఒకనొక భక్తుడికి ఒక వాగ్దానం వచ్చింది, అందుకే ఒక మాట వచ్చింది. మనం నూతన సంవత్సరం ఎలాగైతే వాగ్దానం తీసుకుంటామో అలాగే ఒక భక్తుడికి దేవుని వాక్కు వచ్చింది, అనగా దేవుడు మాట వచ్చింది. ఏంటా మాట? ఆదికాండంలో మాట్లాడతాడు, చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 21:5. 12:44 చదవండి. 12:24 చదవండి. 44 చదవండి. ఫస్ట్ 12:44. 12:4 వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి
బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలప్పుడు ఈయనకి వాక్ వచ్చింది? ఎన్ని సంవత్సరాలప్పుడు ఈయనకి వాగ్దానం వచ్చింది? 75 ఏళ్ళప్పుడు ఈయన వాగ్దానం తీసుకున్నాడు. ఇప్పుడు మనం తీసుకున్నావా? ఇప్పుడు దాన్ని చెప్పిన మాట లేదా ఇప్పుడు దాన్ని నేను చెప్పినటువంటి వాక్యం తీసుకున్నావా? తీసుకోలేదా? తీసుకున్నాం. ఆయన 75 ఏళ్ళప్పుడు దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, 75 అప్పుడు తీసుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఆయన జీవితంలో అది నెరవేర్చబడే స్థితికి వెళ్ళడానికి ఇప్పుడు చదవండి. 21 చదువుతారా? 21:5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం వచ్చినప్పుడు అతడు 75 ఏళ్ళు. కానీ అతడి వాగ్దానం నెరవేర్చబడ్డప్పుడు 100 ఏళ్ళు. అంటే ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి 25 సంవత్సరాలు పట్టింది. నేను అనేది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందా అది కాదు ఇక్కడ మన పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు టైం వెచ్చించబడిందా అనేది కాదు మనం చూడాల్సింది. ఆయన వాగ్దానం తీసుకున్నాడు. వాగ్దానం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలకైనా వాగ్దానం నా పట్ల నెరవేర్చడానికి నా దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. ఇప్పుడు నువ్వు వాగ్దానం తీసుకున్నావు. నువ్వు తీసుకున్న వాగ్దానం బట్టి నువ్వేం చేయాలి తెలుసా? రూఢిగా అంటే ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరింది. ఎప్పటికైనా నెరవేరుతుంది, ఎన్ని సంవత్సరాలుగా నెరవేరుతుంది. నెరవేరకుండా మాత్రం పోదు అని రూఢిగా విశ్వసించాడు. ఆ రూఢిగా విశ్వసించిన అబ్రహాం జీవితంలో 25 సంవత్సరాల టైం పట్టింది నెరవేర. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. పెద్ద వయసేం కాదు. వాస్తవం చెప్పాలంటే పెద్ద వయసు కాదు. ఎంత మా అంటే 25, 75 కదా, 25. ఎంత 20 సంవత్సరాలు అంటే చాలా తక్కువ కదా మనకి. కేవలం 1-2 సంవత్సరాలకి. అంతెందుకు? రాత్రి తీసుకుని తెల్లారి రావడానికి తప్పదేలాడుతున్నారు. ఎందుకు? లేకలేక. ఇది రూఢీకరమైన విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఎలాంటి తెలుసా? రూఢిగా ఆయన విశ్వసించాడు. ఈరోజు మనం రూఢిగా విశ్వసిస్తున్నామంటే ఎలా విశ్వసించాలి? సందేహం లేకుండా, ఎక్కడ అనుమానం లేకుండా, ఎక్కడ సంకోచం లేకుండా. రోమిలకు రాసిన పత్రిక చదవడం సార్. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వచనం. నా తెలిసి వాళ్ళందరూ వచ్చిన భోజనాలు తింటాం తప్ప ఏమున్నది. 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. చూడండి, ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటి తెలుసా? ఏమంటుంది ఇక్కడ వాక్యము? చెప్పాలి. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని. ఇప్పుడు మీ అందరికి కూడా రాత్రి ఇలా తీసుకోలేని వాళ్ళు ఇప్పుడు మీ అందరికి దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు తీసుకునే కాగితం ఏంటిది? దేవుడి మాట. అది దేవుడే స్వయంగా మాట్లాడిన మాట బైబిల్ గ్రంథంలో. అది ఆ మాట నీ చేతిలోకి వస్తుంది. అందుకే చూపించమను మీ అందరినీ. ఇప్పుడు ఆ మాట ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఇప్పుడు ఆ మాట నీ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పు ఒకసారి. ఆ వాగ్దానం చేసిన వాడు చెప్పండి. అక్కడ ఏముంది? సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం బలం పొందాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 25 సంవత్సరాలైన బలహీన అవ్వలేదు అబ్రహాం. కారణం ఏంటి? తన వయసును బట్టి బలహీనపరచబడలేదు, తన పరిస్థితిని బట్టి బలహీనపరచబడలేదు, తన కలిగిన వాటిని బట్టి బలహీనపరచబడలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఒకటి చూస్తున్నాడు. నాకు వాగ్దానం చేశాడు. దాన్ని ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, చేయగల దేవుడు అని రూఢిగా విశ్వసించి ఏం పొందాడు తెలుసా? బలం పొందాడు. ఈరోజు మనం పై రూపాన్ని చూసి బలహీనైపోయాడు, చేతగానుడు అయిపోయాడు, వీడి పని అయిపోయింది, వీడి బ్రతుకు అయిపోయింది, వీడేం చేయలేడు. దేవుడు అది చూడ తెలుసా? దేవుడు అలా అనుకోడు తెలుసా? నువ్వు విశ్వసిస్తున్న దాన్ని బట్టి, నువ్వు నమ్ముతున్న దాన్ని బట్టి నీ బలం అనేది పెరుగుతుంది తెలుసా? అతను 10 సంవత్సరాల కొద్ది వెళ్తున్నప్పుడు 75 ఏళ్ళప్పుడే వయసు, 75 ఏళ్ళకే ఓపిక ఉండదు, 75 సంవత్సరాలకే ఏమి శక్తి సామర్థ్యాలు ఏమి ఉండవు, బ్రతుకులో ఏమి కనబడవు, ఇక జరిగిద్దాన హోప్ ఉండదు. 75 ఏళ్ళు వస్తే 35 ఏళ్ళు వస్తేనే జరుగుతుందని నమ్మకం లేకుండా వస్తున్నాం ఈ రోజుల్లో. 75 ఏళ్ళు వచ్చినప్పుడు జరిగిద్దని ఆశ వదిలేసుకుంటారు. కానీ గమనించండి, కానీ ఎంత ఆశ వదిలేసుకున్నా ఆయనకు ఒకటే ఒక నమ్మకం. ఏంటది? ఇచ్చినవాడు దాన్ని చేస్తాడు. రూఢిగా నమ్మాడు. ఆ నమ్మిన దాన్ని బట్టి బలం పొందుతూ వచ్చాడు. ఒక దినాన బలం పొందుకుని ఏమేడు తెలుసా? చెప్పాలి. జనములకు విశ్వాసులకే బలమైన తండ్రిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా సాధ్యమైంది? విశ్వసించాడు. ఎలా విశ్వసించాడు? రూఢిగా. నీకుందా రూఢితో విశ్వాసం? విశ్వసించాలి, రూఢిగా విశ్వసించాలి. నా దేవుడు
నాకు చెప్పిన దేవుడు, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని చేయుటకు సమర్థుడు అని రూఢిగా ఎక్కడ ఏ సందేహం, ఏ అనుమానం, ఎండిపోయిన ఎముకలా అవి ఖచ్చితంగా జీవిస్తాయి. లేకపోతే ఎడారి లాంటి మార్గాల నీళ్లు ఉబ్బికి పారతాయి అక్కడ, లేకపోతే జీవోత్సవం లాంటి పరిస్థితుల జీవం దిగొస్తుంది అక్కడ, లేకపోతే మంట లేదా అగ్ని గంధకాలు దిగుతాయి అక్కడ. కారణం ఏంటి? నీతో వాగ్దానం చేసిన వాక్కు అగ్ని వంటిది, అది మామూలుది కాదండి, అది అగ్ని లాంటిది, దహించు అగ్ని లాంటిది. ఆ అగ్ని నీతో ఉంటే, ఆ అగ్ని నీతో ఉండి నీలో ఉంటే, నీ లోపల ఉంటే నీవు కూడా ఏమవుతా ఉంటావు తెలుసా? దహించు అగ్నిగా బగబగ మండుతూ ఆ మండుచున్న వేడిమి కలిగిన అగ్ని గుండాల్లో వేసినప్పటికీ ఈ శారీరకమైన అగ్ని వారిలో ఉన్న అగ్నిని ఏం చేయలేకపోతుంది? దహించలేకపోతుంది. వాస్తవ రీతిగా శాస్త్రీయరీతంగా కూడా గమనిస్తే ఒక మంట మండుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఇంకో మంట వేసినప్పుడు ఆ మంట ఏమైపోద్ది? ఆగిపోద్ది, ఆరిపోద్ది. ఇప్పుడు వీళ్ళలో ఉన్న మంట ముందు ఆ మంట చల్లారిపోయింది. ఎలా చల్లారిందో మీరు చెప్పాలి. వాళ్ళు అంటున్నారు ఏమని తెలుసా? రాజా, నువ్వు చెప్తున్న దానికి, నువ్వు అడుగుతున్న దానికి నీకు తిరిగి సమానం చెప్పాలని చింత కానీ ఆలోచన కానీ మాకు ఏ పోషణ లేదు. ఇప్పుడు నువ్వు ఈ వేడివి గల అగ్నిగుండం లేస్తావా? వేసేయి. దాని నుంచి రక్షించడం మా దేవుడు ఎంత రూఢియాలకి, దాని నుంచి రక్షించడం మా దేవుడు అంత గొప్ప విశ్వాసం, అంత రూఢితో కూడిన విశ్వాసం అనుకుందా? ఎలాంటి పరిస్థితిలో తీసుకెళ్ళినా సాతానా, నువ్వు మమ్మల్ని ఎక్కడ వేసినా, ఏ రీతిగా తీసుకెళ్ళినా, ఎక్కడ నలకొడతానా, ఎక్కడ పడేస్తున్నా, ఆ పరిస్థితుల్లో కుంగిపోయిన స్థితిలో ఆ లోయలోంచి లేపడానికి మా దేవుడు సమర్థుడు. ఉందా విశ్వాసం నీకు? వారు అంటున్నారు ఎంత రూఢితో కూడిన విశ్వాసం తెలుసా? రాజా, మా చింతే లేదు అసలుకి, మాకు బాధ లేదు అసలుకి, ఎంత వేసే దాని నుంచి మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించడు అంటావా? అగ్నిలో ఆయన సస్తం తప్ప మేము మాత్రం తలంచం అంటే అర్థం ఏంటి తెలుసా? మా విశ్వాసం మమ్మల్ని తలంచనివ్వదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సింహం ఎవరి ముందని తలంచిద్దా? నీతిమంతుడు సింహంలా ధైర్యంగా ఉంటాడు. ఆ నీతిమంతుడు విశ్వాసమును బ్రతుకుతాడు. ఆ నీతిమంతుడు సింహం, ఆ సింహానికి ఒక విశ్వాసం ఉంది, నన్ను ఢీ కొట్టగలిగింది లోకంలో ఏదీ లేదు, నా ధైర్యం ఉందనే విశ్వాసం దానికి. ఈరోజు ఆ నీతిమంతుడు నువ్వైతే, ఆ నీతి గల దేవుడు నమ్మిన బిడ్డవు నువ్వైతే, ఆ నీతి గల దేవుడి మీద విశ్వాసం ఉంచిన వ్యక్తివు నీవైతే నీకు ఎలా బ్రతుకుతావు తెలుసా? ధైర్యంగా బ్రతుకుతావు. ఎక్కడ కూడా భయపడవు. ఎక్కడ నీ పరిస్థితులు బట్టి కానీ, నీకు వచ్చే సమస్యలు బట్టి కానీ, వస్తున్న పోరాటాలు బట్టి కానీ, నీకు కలుగుతున్నటువంటి అనేక వ్యతిరేక పరిస్థితులు బట్టి కృంగిపో. ఏమంటో తెలుసా? ధైర్యంగా నా దేవుడు సమర్థుడు నాకున్నాడు. ఏం చేస్తుంది? ఏం చేయగలుగుతుంది? అగ్నిగుండాలా చస్తాం అవసరం అయితే, సింహం బోన్లా వెళ్ళిపోతాం అవసరం అయితే, లేదా ఇంకేదైనా పరిస్థితి, జల ప్రళయాలా, నీళ్ళ మీద నడిపించింది దేవుని వాక్యం తెలుసా? దయ్యాలను వదలగొట్టించింది దేవుని వాక్యం, రోగాలను బాగు చేసింది దేవుని వాక్కు, ఈ ప్రపంచంలో సమస్తమును చేయగలిగింది దేవుని వాక్కు. దేవుని నోట నుంచి వచ్చిన మాట, ఈ బైబిల్ గ్రంథంలో ప్రతిదీ రాయబడింది ఆయన వాక్కు ద్వారా, ఆయన మాట ద్వారానే. ఈ సృష్టి ఈ రోజు కదులుతుందంటే, చలిస్తుందంటే కారణం ఆయన మాటే. ఆ మాట నీ చేతిలో పెడితే, ఆ మాట నీ నోట్లో ఉంటే, ఆ మాట నీ హృదయంలో ఉంటే, నీవు ఎలా ఉంటుందో తెలుసా? కదిలే ఒక అగ్ని కణంలా మారిపోతాం. ఎలా మారిపోతావు? కదిలే ఒక అగ్ని కణాల మారుతావు. ఇప్పుడు ఆ అగ్ని కణాల ముందు, ఆ మండుతున్నటువంటి ఆ వ్యక్తుల ముందు ఏ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? చిన్నపోవాలి నాకు తెలిసి అయితే. ఇప్పుడు ఆ అగ్ని గుండం ఏం చేశాడు? రాజు కోపం వచ్చేసి 7 ఇంతలు పెంచాడు. ఏం పెంచితే ఏంటి బాధ? సాతాన్ గారు కూడా ఏం చేస్తూ ఉంటాడు? మనకు శోధనలు పెంచుతూ ఉంటాడు, పోరాటాలు పెంచుతూ ఉంటాడు, బలహీనతలు పెంచుతూ ఉంటాడు, సమస్యలు పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? అయిపోయింది మన బతికిగా, ఇంకేమి లేదు. ఇక నేను జీవించబడను, నేను ఆశ్రయించబడను, నా బ్రతికింతే, నా బ్రతికింతే, నా బ్రతికింతే, అంతేనేగా? నా స్థితి ఇంతేనా? వాగ్దానం తీసుకున్నావుగా, మరి ఏది విశ్వాసం? వాగ్దానం తీసుకోవడమేనా? వాగ్దానం తీసుకున్నప్పుడు నాకు మాట ఇచ్చిన వాడు నరుడు కాదు, నాకు మాట ఇచ్చిన వాడు మనిషి వంటి వాడు కాదు, నాతో మాట్లాడిన వాడు అబద్ధం ఆడుటకు నరపుత్రుడు కాదు. ఆయన ఎవరు? నమ్మదైన దేవుడు నీకు మాట ఇచ్చాడు. ఈరోజు ఆ వాగ్దానం ఏంటిది? ఒక మాట్లాడితే ఆ మాట నువ్వు తీసుకున్నావు. ఏమిచ్చాడు? సంథింగ్ చెప్పు. ఏమిచ్చాడు నీకు ఈరోజు వాగ్దానం? నీ కృప చాలా ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దానం సైతాన్ ఏం చేస్తుంది? చెత్త కుప్పలో పడేసి అయిపోయింది నీ బతుకాడది. అప్పుడు నువ్వు అప్పుడేమంటావు తెలుసు? అయిపోయింది నిజమే నా బతుకు,
నేను ఏదో ఆ రోజు ఏదో అనుకున్నా కానీ ఇది అయితే నా బతుకు ఇలా గతి వస్తుందని అనుకోలే. అలా అనొద్దు. ఆ టైంలో ఏమన్నా తెలుసా, ప్రభువా చెత్త కుప్పలో పడ్డా, పెంట కుప్పలో పడ్డా, పెంట కుప్పల నుంచి పైకి ఎత్తగలిగిన దేవుడు నీవే కదా వాగ్దానం ఇచ్చింది. అంటే నన్ను ఆ స్థితిలో లేవనెత్తగలుగుతావు అనిపించిన వాగ్దానం సత్యమైంది ప్రభువా. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఏలాడాలి మనం. అంటే అర్థం తెలుసా, దేవుని మాటను పట్టుకుని మనం ఏలాడాలి. ఈ సృష్టి అంతా దేని మీద ఏలాడుతుంది, దేని మీద నిలబడుతుంది తెలుసా? దేవుని మాట మీద. ఈ రోజు దేవుని బిడ్డలు దేని మీద ఏలాడాలి తెలుసా? దేవుని వాక్కును పట్టుకుని ఏలాడాలి. మరి ఉన్నాము మనం అలాగా? వాళ్ళైతే అంటున్నారు మాకు చింత లేదు, మాకు బాగా చచ్చిపోయినా పర్లేదు, రక్షించుటకు మా దేవుడు చెప్పాడా వాళ్ళకి రక్షిస్తానని? చెప్పలేదా? చెప్పలేదు వాళ్ళకి దేవుడు రక్షిస్తానని. వారి విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసం నీకు సమాధానం ఇస్తుంది, నీ విశ్వాసం నీకు శాంతి ఇస్తుంది, నీ విశ్వాసం నీ జీవితంలో ఏదైనా చేయగలిగింది. ఆ విశ్వాసంతో వాళ్ళు పలుకుతున్నారు రక్షించడం మా దేవుడు సమర్థుడు. ఆ విశ్వాసమే వాళ్ళని రక్షించడానికి కారణమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజు నీకు నాకు ఆ విశ్వాసం ఉందా? ఆ రూఢితో కూడిన విశ్వాసం, ఆ నమ్మతో కూడినటువంటి విశ్వాసం మనకుందా? నాకు ఇచ్చిన దేవుడు నాకు చేస్తాడు, నాకు ఇచ్చిన వాగ్దానం, నాకు ఇచ్చిన మాట నా దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు అన్న నమ్మకం నీకుందా? అన్న విశ్వాసం నీకుందా? ఎలా ఉండాలి తెలుసా అది? మళ్ళీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, అబ్రాహాం గారు ఏమన్నాడమ్మా అక్కడ? మర్చిపోయారు అనుకుంటా. అక్కడ ఏముంది? 4:21లో రోమిలకు రాసిన పత్రిక 4:1 దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసం వల్ల నువ్వు బలహీనుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఈరోజు బలహీనతలోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? కింద మీద పడిపోతున్నావు. ఎందుకని? బలం పొందలేకపోతున్నావు. కారణం ఏంటి? విశ్వాసం లేక. దేని మీద విశ్వాసం లేదు? దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద నీకు విశ్వాసం. నువ్వు తీసుకున్నావు. చాలా మంది అండి వాగ్దానం తీసుకుని ఏమనుకుంటారు చెప్పండి? వాగ్దానం తీసుకుని ఏమనుకుంటారు? ఏంది ఇది ఎట్లాగా ఉంది? ఒక వాగ్దానం తీసుకున్నాం, దేవుడు ఒకసారి ఇక్కడ 10 సార్లు ఇవ్వడం. ఏమనుకుంటాం మనం? మళ్ళీ ఇట్లా పడేసి ఎన్ని మాటలు కావాలి నీకు? ఎన్ని లేఖనాలు కావాలి? ఎన్ని వాక్యాలు కావాలి మీకు? ఏదైనా ఒకసారి దేవుడు ఇచ్చాడు. అది ఏదైనా కానీ అది మన జీవితం నెరవేర్చడానికి ఇస్తాడు, మన జీవితాలు మారడానికే ఇస్తాడు. అవునా కాదంటారా? ఇప్పుడు నాకు ఇచ్చాడు, యెహోవాని క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు అని ఇచ్చాడు. ఇప్పుడు నేను నమ్మేయాలంతే. నాకు క్షేమం లేదుగా, ఎక్కడ చూసినా బాధలేగా, ఎక్కడ చూసినా కష్టాలేగా, ఎక్కడ చూసినా ఇబ్బందులు, ఇరుకులే, పోరాటాలేగా. కానీ ఇవన్నీ చూడకుండా ఏం నమ్మాలి తెలుసా? నాకు దేవుడు క్షేమాన్ని ఇస్తాడంతే. ఆ క్షేమం ఎలా ఉంటుంది తెలుసా? విస్తరించబడిద్దాడు. నా క్షేమం విస్తరించబడింది కాదు, విస్తరింపజేసి ఉన్నాడు అన్న వాక్యం. అంటే ఇప్పుడు అక్కడ జరిగిద్దేమో జరగబోద్దేమో అనట్లేదు. అక్కడ వాక్యం, నాకు ఇచ్చిన వాక్యం ఏం చెప్తుంది? ఆయన మాట చేసేసాను, నీకు క్షేమాన్ని ఇచ్చేసాను, నీకు క్షేమాన్ని విస్తరింపజేశాను. ఇక ఎవ్వడు నీ వద్ద నుంచి నీకు క్షేమాన్ని కాదు క్షేమాన్ని తీసేయలేడు. అది క్షేమమైన అది నాకు క్షేమంగానే మారిపోద్ది. కారణం ఏంటి? నాకు వాగ్దానం ఇచ్చిన వాడు నా జీవితంలో నెరవేర్చగలిగిన సమర్థుడని రూఢిగా విశ్వసించాలి. అబ్రాహాము విశ్వసించాడు. ఎప్పుడో తెలుసా? 75 ఏళ్ళప్పుడు రూఢిగా విశ్వసించాడు. బలహీనుడు కాలేడు. అవిశ్వాసం వల్ల, కష్టాల వల్ల, బాధల వల్ల, వచ్చిన శ్రమల వల్ల, వచ్చిన కరువుల మధ్య, వచ్చిన పోరాటాల మధ్య అవిశ్వాసం కాలేదు. విశ్వాసంతో బలం పొందాడు తెలుసా ఆయన. ఈరోజు మన జీవితంలో కూడా వస్తున్న వాటిని చూస్తూ, వస్తున్న పరిస్థితిని చూస్తూ మనం ఏమవద్దు చెప్పాలి? బలహీనం అవ్వద్దు, బలహీనపరచబడద్దు, అవిశ్వాసంగా మారొద్దు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చగలడం సమర్థుడని విశ్వసించి రూఢిగా నమ్మి రాను రాను బలాభివృద్ధి పొంది ఆ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకునే గొప్ప ధన్యత కలిగిన జీవితాలుగా మనందరం మారుటకు ప్రయాసపడే బిడ్డలుగా మనందరం కూడా ఉండగలగాలి. చూడండి, ఇంకో మాట చదువుదాం. లూకా సువార్త 1:37 చదవండి, త్వరగా ముగించేస్తాను. 1:37. దేవుడు చెప్పిన ఏ మాట, ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ మాట, లేదా నువ్వు చెప్తున్నావు ఈ మాట, లేదా అబ్రాహాము గారు చెప్పాడు ఆ మాట, లేకపోతే ఆ శత్రుఘ్న మేషక్ అబేద్నెగో చెప్పారు ఆ మాట. ఎవరు చెప్పారు ఆ మాట? ఏమనుందమ్మా అక్కడ? దేవుడు చెప్పిన ఏ మాట అయినను గుండె మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పొచ్చు. ఏమో తెలుసా? నాకు దేవుడు చెప్తే ప్రపంచం తలకిందులైనా కానీ మరలా ప్రపంచానికి తిప్పి మరి నా జీవితంలో చేస్తాను. కారణం ఏంటి?
ఆయన చెప్పాడు. నీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు నీకు ఎవరు ఇచ్చారో వాగ్దానం? నీకు క్షేమాన్ని విస్తరింపజేసి